పెన్షన్ల పంపిణీ విషయంలో ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి మరోసారి తప్పు చేయొద్దని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమ మండిపడ్డారు. జూన్ 1వ తేదీనే వృద్ధులు, వితంతువులకు పెన్షన్లు అందించాలన్నారు. జిల్లాల కలెక్టర్లతో పెన్షన్ పంపిణీపై సమీక్షలు నిర్వహించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. ఇప్పటికైనా జవహర్ రెడ్డి జగన్ మద్దతులోకి బయటికి రావాలని హితవు పలికారు. 13,000 కోట్లు ఏప్రిల్ 1 పెన్షన్ ఇవ్వాల్సింది. మార్చి చివరి వారంలో దగ్గర 13,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వాళ్ళ తాబేదారులకి, వాళ్ళ పార్టీ ఎవరైతే ఏజెన్సీలు ఉన్నాయో వాళ్ళందరికి కూడా పింఛన్దారుల డబ్బులు 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కూడా రాని సచివాలయాలు ఉన్నాయి ఏప్రిల్ నెలలో. ఆ 13,000 కోట్లనే ఆ ఏజెన్సీలకు డబ్బు కట్టడం వల్ల మళ్ళీ డబ్బు జమ అయ్యి 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు కానీ సచివాలయాలకి ఏప్రిల్ నెలలో 70,000. మళ్ళీ మే 1 తారీఖు వచ్చేపాటికి కూడా ఏప్రిల్ చివరిలో మళ్ళీ ఒక 3,000 కోట్లు కాంట్రాక్టర్లకి, ఏజెన్సీలకి డబ్బులు ఇవ్వటం వల్ల మళ్ళీ మే 1వ తారీఖును కూడా ఇబ్బంది పడింది మనం చూసాం. మళ్ళీ జూన్ 1 వస్తూ ఉంది. ఇంతవరకు మీరు ఎంత డబ్బు ఉంది, ఇవాళ ఖజానాలో డబ్బు ఉందా లేదా, 1,000 కోట్ల అప్పులు తీసుకొస్తా ఉన్నారు. ప్రతి వారం 2,000 కోట్లు, 4,000 కోట్లు, 5,000. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.